ఫైనల్లీ అటు ఏదైతే పట్టభద్రుల అదేవిధంగా టీచర్ల ఎమ్మెల్సీ పోరు ముగిసింది. దాని తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి నిన్న ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ కూడా చేయడం జరిగింది. సో మొత్తం ఈ 5 స్థానాలు కూడా చూస్తే అటు దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, నెల్లికంటి సత్యం సిపిఐ పార్టీ నుంచి ఆయనని చూస్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ నుంచి. సో వీళ్ళందరి సైడ్ అయ్యాయి ఈ ఖాళీ స్థానాలకు సంబంధించి. కానీ మరొక ట్విస్ట్ ఏంటంటే కూడా అటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఈ 4 సీట్లే కాకుండా ఇంకొక పేరును కూడా మెన్షన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. బీఆర్ఎస్ ఏమో ఇంకా ఇద్దరు పేర్లు పెడతామంటూ కూడా అంటున్నారు. ఏం జరుగుతుందో ఏంటో కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఏంటి మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు. సో ఎవరైతే పార్టీ ఎలక్ట్ చేసిందో క్యాండిడేట్స్ కి కూడా కంగ్రాచులేషన్స్ ఆల్ ద పీపుల్, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పీపుల్ ఆల్సో. ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయాల లోపల సహజంగానే అనేక అంశాలు ఉంటాయి, అనేక మాటలు ఉంటాయి. దాన్ని మనం పరిగణలోకి తీసుకోలేం. కానీ దయాకర్ కావచ్చు, లేకపోతే శంకర్ నాయక్, విజయశాంతి గారు, ఇటు వచ్చి బీఆర్ఎస్ నుంచి దాసు శ్రవణ్, ఇంకొక మిత్రుడు ఎవరు ఉంటారు అనే విషయం మనకి ఇప్పుడైతే తెలియదు. సో అలాంటి విషయాలు ఏదున్నా కూడా సో వాళ్ళు ఇస్తారు. దాన్ని ఎవరేమీ అభ్యంతరపడడానికి లేదు. దాన్ని మనం పెద్ద ఇబ్బంది పడేది కూడా ఏం లేదు. అది పూర్తిగా కాంగ్రెస్ నెక్స్ట్ బీఆర్ఎస్ స్వేచ్ఛకు వదిలేస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఏ క్యాండిడేట్ ఉపయోగం, ఏ క్యాండిడేట్ ఉపయోగం లేదనే దాన్ని వాళ్ళు చూసుకుంటారు, మన సంబంధం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఊదరగొట్టుకోవటం, బీఆర్ఎస్ పార్టీ గురించి ఊదరగొట్టుకోవడం పార్టీ నాయకులలో ఉండేది సహజమైన ధోరణి. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే ప్రధానంగా ఆల్కహాల్ మీద జరుగుతున్న దోపిడీ, దానివల్ల జరుగుతున్న నష్టం, విద్య మీద జరుగుతున్న దోపిడీ, స్కూల్ ప్రభుత్వ విద్యను పూర్తిగా నెగ్లెక్ట్ చేయటం, హాస్పిటళ్ల మీద జరుగుతున్న దోపిడీ, ప్రభుత్వ హాస్పిటల్ నిర్లక్ష్యం చేయటం, కనీసము అక్కడ మినిమం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఇది బాధ పెడుతున్న విషయాలు. ఇప్పుడు ఉండే నాయకులు కానీ లేకపోతే రానున్న ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా కూడా ఏ స్థాయి నాయకుడైనా కూడా వీటి మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాలి. దీని మీద ప్రధాన పార్టీ కానీ నెక్స్ట్ ప్రతిపక్ష పార్టీకి కానీ ఒక మాట చెప్పంటే ప్రభుత్వం కానీ ప్రతిపక్షానికి కానీ చిత్తశుద్ధి ఉన్నట్టుగా ప్రజలకు ఈ రోజు ఏం కనిపించట్లేదు. ప్రజలలో ఉన్నది ఏంటంటే వాళ్ళ రక్త మాంసాల మీద మాత్రమే వ్యాపారాలు చేసి దోపిడీ చేసుకుంటుంది ప్రభుత్వం అనేది ప్రధానమైన ఆరోపణ ప్రజల నుంచి వచ్చింది. దాన్ని ఒకసారి పునరాలోచించుకోవాలి కాంగ్రెస్. ఎందుకు అంటే ఈరోజు ప్రజలు అంతా విపరీతమైన పెద్ద మాటను ఎందుకు ఉపయోగిస్తున్నారు ఎక్కడ పోయినా కూడా అంటే ఒకసారి ప్రభుత్వం దాన్ని పరిశీలించుకోవాలి. ఈరోజు ఆల్కహాల్ ఏదే నిన్న కాక మొన్న మన తిగల కృష్ణారెడ్డి మనవడు కూడా చనిపోయిందనే విషయాన్ని మన అందరూ తెలిసిన విషయమే. సో ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ ఏజ్ పిల్లలు ఎందుకు చనిపోతున్నారు అన్న విషయాన్ని ఈరోజు తెలుసుకోవాలి ప్రభుత్వాలు. అంటే ఆల్కహాల్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. సో తిగల కృష్ణారెడ్డి మనవడు ఎందుకు చనిపోయింది అన్న విషయాన్ని నాకైతే పూర్తిగా తెలియదు. సో అనేకమైన అంశాలు తెర మీదకి వస్తున్నాయి. కానీ ఆ కుటుంబం మాత్రం ఈరోజు తీరని లోటు. ఒక యంగ్ చైల్డ్ అంటే మేజర్ కూడా కాదనుకుంటాను అబ్బాయి, యంగ్ చైల్డ్ ఈరోజు చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. మరొక అంశం వచ్చేసి ఈరోజు విద్యా వైద్యం అంటే ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది ప్రభుత్వం చేత. ఎక్కడ మందులు లేవు. ఏ హాస్పిటల్ నేను ఒక మెడికల్ డాక్టర్ని, అందులో ఇంటర్నేషనల్ గా కూడా నేను పనిచేసి వచ్చేసాను. అనేక అంశాల మీద మాట్లాడగలిగాము. కానీ ఎన్ని సందర్భాల్లో కూడా ఈరోజు విద్యను ప్లస్ వైద్యాన్ని ఒకవైపు వచ్చేసి రాజనరసింహ ఈరోజు వైద్యశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరి చేత నెట్వేయబడుతుందా, ఈ ఇద్దరు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఈరోజు ఆ విషయాలను కానీ మాత్రం చెప్పట్లేదు. ఈరోజు ఎమ్మెల్సీలు ఇంకోటి మాట్లాడుకుంటారు, అనేక మాట్లాడుతుంటాం. డెఫినెట్ గా దాన్ని ఆహ్వానిస్తాం, అభినందిస్తాం. కానీ ఈరోజు ప్రజలకు ఏది కావాలో అంటే నిరుపేదలు, నిరక్షరాస్యులు, కిందిగా పనిచేసే బిడ్డలు, కుల వృత్తులు నమ్ముకునే వాళ్ళు, ఈరోజు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, వాళ్ళ మీద బిజినెస్ జరుగుతుంది. దగ్గరగా 65,000 కోట్ల బిజినెస్ అతి దారుణంగా జరుగుతుంది. ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. మరొక అంశం వచ్చేసి బెల్ట్ షాపులో ఒక విలేజ్ కి
స్కూల్ ఉంటుందో ఉండదో కానీ గుడి ఉంటుందో బడి గుడి నాకు తెలియదు కానీ ఉంటుందో ఉండదో బెల్ట్ షాపులు 4 నుంచి 5 బెల్ట్ షాపులు అంటే ఆ దోపిడీ దీనికి 3-4 టైమ్స్ రెట్టింపు అంటే 1,00,000 పైకోట్ల చిలుకు ఈరోజు ఆదాయం ఎవరి జేబులోకి పోతుంది. నేను ప్రొడ్యూస్ చేసే దమ్ము మీకు లేదు. సో ఈ రోజు దానికి అడగైన వాళ్ళు వెంటనే కూడా ప్రొడ్యూస్ చేస్తుండదు. కానీ దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ కంట్రోల్ చేసే శక్తిని కూడా మీరు మీ పక్కన పెట్టేసి ఈరోజు ఓన్లీ మాన ప్రాణాల మీదనే వ్యాపారం చేస్తున్నారు అనే దాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను. అంటే ఈరోజు ఆడపిల్లల పుస్తకాలు తగిలిపోతున్నాయి. యంగ్ చిల్డ్రన్, యంగ్ అమ్మాయిల పుస్తకాలు తగిలిపోతున్నాయి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఏ కేసును చూసినా కూడా దాది మళ్ళీ ఇంటర్నల్ గా కనెక్టెడ్ విత్ ఆల్కహాల్. ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి పోతే తాళి తెలియని ఒంటరి మహిళల పిల్లలు ఈరోజు అక్కడ 40% వరకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. ఇది చాలా కీలకమైన అంశం. అంటే దీన్ని ఏది పట్టించుకోకుండా మేము వాహా ఓహో అని మాట్లాడుకోవడం వల్ల పెద్ద ప్రయోజనాలు లేదు. ప్రతిపక్షానికి చెప్తున్నాను, నేను పాలపక్షాన్ని చెప్తున్నాను. ఈ దిశగా మాట్లాడమంటున్నాను. నేను ఒక ప్రజాజేసి కార్యకర్తగా నేను ప్రతి జిల్లా, ప్రతి మండలము, ప్రతి గ్రామాన్ని నేను ఈరోజు పరిశీలించాను, తిరిగాను. కానీ ఎక్కడ చూసినా కూడా మీరు ఈరోజు సింపుల్ గా ఒక లెక్క చెప్తాను నేను సునీత. మనకు ఒక కుటుంబం లోపల ఆ కుటుంబానికి సంబంధించిన అంశంలో పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబం ఎంత దారుణంగా ఉంటది ఆలోచించండి. ఈరోజు 12,000 గ్రామ పంచాయతీ లోపల ఉన్నాయన్న విషయాన్ని మనకు తెలిసిన విషయమే. ఈరోజు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి నెలకొకరు చనిపోతున్నారు. నేను ఒక్కనే కలెక్ట్ చేసుకోండి అంటే 12,000 ఇంటూ 12 నెలలు ఎంత? 1,20,000 మంది ఇంటూ 11 సంవత్సరాలు. ఇది వాస్తవమైన లెక్క కాదా? అంటే ఇంత దారుణమైన డెత్స్ జరుగుతుంటే ఈరోజు నాయకులు మాట్లాడకపోవటము, ప్రతిపక్షం మాట్లాడకపోవటము, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవటము ఈరోజు ఎంత దారుణమైన విషయం.